నా పేరు నేషనల్ స్కూల్ మేడం ఉషారాణి సార్. స్కూల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. 100% జరగలేదు. ఆ పేరెంటే ఇంటి వద్ద నుంచి జరిగి మా మీద నేరారోపణ చేస్తుంది. కాబట్టి ఆళ్ళు పైగా నేరారోపణ చేసి కేవలం మానవతా దృక్పథంతో లేని వాళ్ళని వాళ్ళు చట్టం చెప్పింది కాబట్టి కట్టమని మేము కట్టటం జరిగింది. మేము ఎలాంటి పైగా 20,00,000 నుంచి 40,00,000 కావాలని చెప్పి ఆళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేము ఒక్క పైసా కూడా చెయ్యని దానికి ఇప్పుడే కట్టాము. కానీ ఒక్క పైసా కూడా కట్టము. కాబట్టి అని చెప్పటంతో ఇలాంటి ఫేక్ ఆరోపణలు చేసి మమ్మల్ని ఈ విధంగా బెదిరిస్తూ వాళ్ళ మధ్యవర్తులతో గానీ, వాళ్ళ యొక్క లాయర్లతో గానీ బెదిరింపు కాల్లు నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చింది. మేము ఏది కూడా ధర్మంగా, న్యాయంగా, చట్ట ప్రకారం ఎలాగైతే ఉంటుందో దాని ప్రకారం మేము పోరాడుతున్నాము. అలాగే ఇది ఇలాంటి అవాంఛనీయ సంఘటన రాబోయే కాలంలో ఎలాంటి టీచర్స్‌కి కూడా జరగకూడదని టీచర్స్ అందరూ కూడా ఉపాధ్యాయ లోకమంతా కూడా ఇప్పుడే చాలా భయభ్రాంతులకు గురై క్లాసుల్లో ఉంటున్నారు. ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటే ఏ విధంగా ఫ్రీగా క్లాసులు చెప్పుకోగలరో తల్లిదండ్రులుగా మీరే ఆలోచించండి, సహకరించగలరు. థ్యాంక్ యూ. వాళ్ళకి ఎప్పుడూ ఆ సంబంధాలు ఇవన్నీ కూడా మేము ఎప్పుడు ఏనాడు చెప్పి ఉండలేదు సార్. చెప్పుంటే మేము ఇన్ని రకాలుగా మేమెందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం సార్. అస్సలు వాళ్ళకి మాకు సంబంధం ఉందని ఏ రోజు చెప్పలేదు సార్. ఇదంతా కూడా ఫేక్ ఆరోపణే. 100% కూడా ఇది డైపర్ల ద్వారా జరిగిందని చెప్పి నేను తీసుకెళ్ళినటువంటి ఇద్దరు డాక్టర్స్ కూడా ఇది యాసిడ్ దాడి కాదు, మీరు భయపడద్దు, 100% ఇది డైపర్ల వల్ల జరిగిందే అని చెప్పి నిర్ధారణ చేయటం జరిగింది. దీనిలో మా స్కూలుకి కానీ ఆ కేర్ టేకర్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఆవిడ వచ్చి స్కూలుకి వచ్చి పాపని చక్కగా బట్టలు వేసి తీసుకొని ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు కంప్లైంట్ ఇచ్చింది సార్. అది స్కూల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన అస్సలు జరగలేదు సార్. పాప డైపర్లలో వెళ్ళటం వల్ల ఆ పాప పెద్దమ్మకి ఫోన్ చేసి, అమ్మ పాప ఎప్పుడు డైపర్లతో పొద్దున్నుంచి రాత్రి వరకు ఉంటుంది సార్, సాయంత్రం వరకు ఉంటుంది. అయితే ఆ పాప ఇంటి దగ్గర కూడా డైపర్లతోనే ఉంటుందంట సార్. ఆ పేరెంట్ చెప్పిన మాట మాకు. ఆ పాప పెద్దమ్మకు ఫోన్ చేసి, అమ్మ పాప డైపర్లలో వాష్రూము లెట్రిన్ కూడా వెళ్ళినట్లుంది, తడిగా ఉంది, అనీజీగా ఉంది, డ్రెస్ తీసుకురమ్మని చెప్పాం సార్. డ్రెస్ తీసుకురమ్మంటే ఆవిడే సందులోకి వెళ్ళి ఆవిడే మార్చి అక్కడ ఉన్నటువంటి టీచర్కి కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మిస్కి కానీ కనీసం మిస్ గారు ఏంటి ఇలా జరిగిందని అడగలేదు, చెప్పలేదు. మెదలకుండా బండి మీద ఆ పాపని లోపల నుంచి నడిపించుకుంటూ తీసుకొచ్చి బండి మీద కూడా నుంచోబెట్టి తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఆవిడ ఈ విధంగా ఇంటి దగ్గర నుంచి ఫోటోలు పెట్టించింది సార్. అది కూడా ఇక్కడ ఏం జరగలేదు సార్. జరిగితే ఇక్కడే అడగాల్సి కదా సార్, ఇక్కడేం అడగల. సీసీ కెమెరా బయట కూడా ఉంది సార్. ఆ పాప ఎలా వెళ్తుంది, సాయంత్రం 4:30 వరకు ఇక్కడ ఎలాగ ఆడుతుంది, యాసిడ్ దాడైతే ఆ పాపకు పేరెంటు ఏ విధంగా కడుగుతారు, ఏ విధంగా ఆ పిల్లకి బట్టలేస్తారు, ఎలా నడిపిస్తారు సార్. 20-40 లక్షలు ఇవ్వలేదనే ఉద్దేశంతోనే 20 నుంచి మాకు ఈ స్కూల్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఎలాంటి మచ్చ లేదు సార్. కేవలం 20-40 లక్షలు డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ చేస్తుంటే మేము పట్టించుకోలేదు. ఏదైనా పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వారు ఏది చెప్తే అప్పుడు మేము వాళ్ళ దగ్గరకు వచ్చి అదే నిర్ధారణ చేస్తాము. అప్పుడు దాకా మీరు నిజ నిర్ధారణ కావటానికి రిపోర్ట్లు కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు మీకు అసలు ఆ డబ్బులు కట్టడమే మేము చేసినటువంటి పొరపాటు. చట్టం చెప్పింది కాబట్టి కట్టాము. 5 రోజులకు కూడా మీకు ఆ రిపోర్ట్ కూడా మేము బిల్లు కట్టినటువంటిది కూడా ఉంది సార్. ఆ బిల్లు కూడా పెడతాను సార్. ఆ బిల్లు కట్టినటువంటిది ఆ డాక్టర్ గారిని వాళ్ళని ఎన్నిసార్లు మీరు ఇదే కరెక్ట్ అయితే మీరు ఇవ్వండి అని చెప్పి అడిగాను సార్. రిపోర్ట్ ఇమ్మని చెప్పాను. మేము ఎలాగిస్తామమ్మా, పేరెంట్స్ చెప్తా అన్నారు. మధ్యవర్తితో అడిగించాను సార్. ఆ పిల్లని అడిగాను సార్ 4-5 సార్లు.
అరే ఇదైతే యాసిడ్ ద్వారా జరిగిందని మీకు రిపోర్ట్ ఇస్తే ఇవ్వమని చెప్పి అడిగారు సార్. కానీ వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు అడిగినటువంటి 20-40 లక్షలు ఇవ్వలేదు, చర్చలకి పిలవలేదు, మధ్యలో మాట్లాడనిచ్చలేదనేటువంటి దీంతోనే వీళ్ళు ఇలాంటి నిందారోపణలు చేస్తున్నది 100% వాస్తవం సార్. ఫ్యామిలీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారనుకుంటున్నారు? సార్ ఇన్సిడెంట్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఇక్కడ జరిగింది కాదు సార్. డైపర్‌లో వాళ్ళు వేయేటటువంటి వాళ్ళ యొక్క తప్పిదమే సార్. ఇక్కడ ఏమీ జరగలేదు. మెదలకుండా పాపని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళిన తరువాతే ఇది మాకు చూపించారు. అయినా యాసిడ్ అక్కడికి రావాల్సింది ఎందుకు చెప్పారు? యాసిడ్ ఏమన్నా ఉందా? యాసిడ్ పోలీస్ వారు వచ్చారు సార్. యాసిడ్ లేదు, ఫెనాయిలు, సోపాయిలు. కేవలం చేతులు కడుక్కున్నారు కూడా వాళ్ళు. అవన్నీ చూసారు. వీటి వల్ల ఎలాంటి ఇది లేదు. దీన్ని రిపోర్ట్‌కి కూడా దీన్ని ల్యాబ్‌కి పంపిస్తామని కూడా వాళ్ళు చెప్పారు సార్. అంటే వాళ్ళు కావాలని మీ మీద నిందలేస్తున్నారు. చాలా సార్. 100% సార్. వాళ్ళెవరు ఎడ్యుకేట్స్ కాదు సార్. కాబట్టి చదువు విలువ తెలియక మా అందరి మీద చెప్పండి. ఆ! అంతే. వాళ్ళు 20-40 లక్షలకి అడిగారు సార్. ఆ డబ్బులిస్తే మెదలకుండా ఉంటామని సార్. మేము డబ్బులు పైసా కూడా ఇవ్వము. మా తప్పు లేదు. మీ తప్పు లేకపోతే మీరు రిపోర్ట్‌లు ఎందుకు బయట పెట్టలా? ఎందుకు రిపోర్ట్ బయట పెట్టలా? డాక్టర్ గారు గాని, మీరు కానీ ఎందుకు రిపోర్ట్‌లు బయట పెట్టలేదని చెప్పి కూడా ఆడిని అడగటం జరిగింది. కాదు మేడం. ఏదైనా చట్టపరంగా వెళ్దాం సార్. 23వ తారీఖు జరిగి పోయిన నెల 23వ తారీఖు జరిగింది. ఇప్పుడు వరకు ఎందుకు బయటికి రాలేదు? ఇప్పుడు సరే. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? అంటే డిశ్చార్జ్ కూడా అయిపోయింది సార్. ఇప్పుడు డిశ్చార్జ్ డబ్బులు కట్టమని అప్పుడు దాకా చెప్పారు సార్. కట్టాము. కట్టాక ఇప్పుడేం చేస్తున్నారు? ఇంటికెళ్ళాక చర్చలకు పిలుద్దాం అని అన్నారు సార్. మేము చర్చలకి విడిగా ప్రైవేట్‌గా రాము. ఏదైనా చట్టం ద్వారే వస్తాము. వాళ్ళ ద్వారానే వస్తాము. ఓకేనా? నీకు కట్టమని డాక్టర్ సార్ చెప్పారు. కట్టాము అంతవరకే. మీరు ప్రశాంతంగా వెళ్ళండి. మీ పని చూసుకోండి అన్నారు. వచ్చేసాం సార్. వాళ్ళేమంటారంటే డీసీపీ గారు వాళ్ళ అక్క అవుతుంది కాబట్టి ఎవరైనా సార్ కేసులు చట్టం ముందు నేరం చేస్తే చట్టానికి ఎవరైనా ఒకటే సార్. మీరు మా గురించి మీరు ఎంక్వైరీ చేయండి సార్. వాళ్ళ గురించి కూడా ఎంక్వైరీ చేయండి సార్. మా గురించి, మా యొక్క వంశం గురించి ఎక్కడైనా ఎవరిదైనా చిన్న మచ్చ ఉంటే మా చరిత్రలో మీరు స్కూల్ చరిత్రలో సార్. మా చరిత్ర అంటే మా స్కూల్ చరిత్ర సార్.